హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఏదైనా సరే మనం మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఒక ప్రోడక్ట్ కొని మార్కెట్ చేస్తే మంచి లాభాలు అనేది ఉంటాయి. ట్రేడర్స్ దగ్గర కొన్నప్పుడు ఆ లాభాలు అనేది కాస్త తగ్గుతాయి. హోల్సేలర్ దగ్గర కొన్నప్పుడు ఇంకా తగ్గుతాయి. ఎందుకంటే ఏది తయారైనా ఫస్ట్ అది ట్రేడర్స్ దగ్గరికి వెళ్తాయి. ఆ ట్రేడింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి హోల్సేలర్ దగ్గరికి వస్తాయి. హోల్సేలర్ దగ్గర నుంచి రిటైల్ వాళ్ళ దగ్గరికి వస్తాయి. సాధారణ కస్టమర్ రిటైల్ షాప్లో కొనుగోలు చేస్తూ ఉంటారు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. సో మ్యానుఫ్యాక్చరర్స్ ఇచ్చే ఆ ప్రాఫిట్ మార్జిన్ అనేది హోల్సేలర్ ఇవ్వలేరు, అలానే ట్రేడర్ కూడా ఇవ్వలేరు. మనం ఏదైనా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొన్నప్పుడే మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, వచ్చేది పండగల సీజన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కనుక కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఈ పండగల సీజన్లోనే, అంటే మీకు ఫిబ్రవరి లోపు, ఓకేనా, ఇంకా ఫిబ్రవరి మీరు శివరాత్రి వచ్చిందంటే తర్వాత పండుగలన్నీ అయిపోయినట్టే అనమాట, మార్చ్ ఫస్ట్ వీక్ లోపు. సో ఈ టైం లోపే మీరు పెద్ద మొత్తంలో అయితే సంపాదించుకోవచ్చు. మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారో దాన్ని బట్టి హ్యూజ్ అమౌంటే వస్తుంది అనమాట ప్రాఫిట్. చూడండి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జీన్స్ అనమాట. ఇప్పుడు మీరు చూసేది మొత్తం కూడా జీన్స్ తయారీ ఫ్యాక్టరీ. సో ఈ జీన్స్ అనేది డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి మీరు కొన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1200 నుంచి 1500 రూపాయలు రిటైల్ షాప్లో అమ్మే జీన్స్ ఏదైతే ఉందో మీడియం క్వాలిటీ, ఓకేనా, అది ఆ 1200 నుంచి 1500 రేంజ్ది మనకైతే 400-450 రూపాయలు పడుతుంది, అంతే అన్నమాట. ఇది 400 నుంచి 450 రూపాయల వరకు మంచి జీన్స్. ఇక్కడైతే 1200 నుంచి 1500 వరకు రేట్ చెప్తూ ఉంటారు. తిరిగే లేదు. కొంతమంది అయితే లాభం తగ్గినా పర్వాలేదని 999 పెట్టేస్తారు. ఒక్క జీనే 999 మంచి క్వాలిటీ ఉంటుంది. అది 450 రూపాయలే పడుతుంది అనమాట. అంటే ఒక్క జీన్స్ అమ్మినా కూడా 550 రూపాయల మార్జిన్ ఉంది, 1000 రూపాయలకు అమ్మినా కూడా. అంటే ఒకసారి ఊహించుకోండి, రోజుకి 10 మంది 10 జీన్స్, అంటే ఒక జీన్ కొన్నా కూడా 10 జీన్స్ పోయితే మీకు అక్కడే ప్రాఫిట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే 5000 రూపాయలు జీన్ ప్యాంట్లోనే ఉంటుంది. అంటే ఇంకా షర్ట్స్ లెక్కేసుకోండి, షర్ట్స్లో కూడా మీకు అంతే, ఇంచుమించు 10 షర్ట్స్ పోతే 3000 రూపాయలు ఉంటుంది. అంటే 8000 రూపాయలు పెర్ డే, నెలకి 2,40,000 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. ఏది సాధారణంగా ఒక చిన్న షాప్ పెట్టుకుంటే, చిన్న షాప్. అదే మెయిన్ మార్కెట్ ఏరియాలో అంటే ఒక్కసారి ఊహించుకోండి, మెయిన్ మార్కెట్ ఏరియాలో కొన్ని వందల మంది కొనుగోలు చేస్తూ ఉంటారు. అదే ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మీరు చందన బ్రదర్స్, బొమ్మన, ఇటువంటివి చూసుకోండి, ఊహలో కూడా ఊహించుకోలేరు. దాని లాభాలు అనేది కోట్లలో ఉంటాయి, కోట్లలో, ఓకేనా, సంవత్సరానికి కోట్లలో ఉంటాయి అన్నమాట. అక్కడ పనిచేసే స్టాఫ్కి జీతాలు మొత్తం కలిపితే నెలకి లక్షల్లో ఉంటాయి. అందరూ అంటే సుమారు ఒక 50 మంది పైనే పనిచేస్తూ ఉంటారు. అంతమంది జీతాలు కలుపుకోండి, ఒకసారి 20,000 రూపాయలు లెక్కేసుకున్నా కొన్ని లక్షలు ఉంటాయి శాలరీలే. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గరే. నేను జీన్స్ కోసం ఆల్రెడీ మీకు చెప్పాను, ఇది మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అండి భారతదేశంలో, కంటిన్యూగా ఉంటుంది ఈ బిజినెస్ అని. మళ్ళీ అంటే ఆ వీడియోస్ చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీకు జీన్స్ తయారీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర డైరెక్ట్గా మేము వెళ్ళామన్నమాట. నేను నా ఫ్రెండ్స్ డైరెక్ట్గా వెళ్ళామన్నమాట. మ్యానుఫ్యాక్చరర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఉల్లాస్ నగర్ అండి, ఉల్లాస్ నగర్ 5లో మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. ఇది ముంబైలో ఉంటుంది, కళ్యాణ్ జంక్షన్ దగ్గర. రైల్వే స్టేషన్ పేరు కళ్యాణ్ జంక్షన్. అక్కడ నుంచి లోకల్ ట్రైన్లో 3వ స్టాపింగ్లో మీరు ఉల్లాస్ నగర్లో దిగిపోతారనమాట. అదే మీరు ఆటో తీసుకుంటే అక్కడ నుంచి 150 రూపాయలు 100 రూపాయలు అలా తీసుకొని అక్కడ తీసుకొని వెళ్ళి వదిలిపెడతారు. ఉల్లాస్ నగర్ 5లో, అంటే 1, 2, 3, 4 ఉంటుంది, 5లో హోల్ అక్కడే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారనమాట. మొత్తం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి. తక్కువ ధరకే అక్కడ జీన్స్ అనేది దొరుకుతాయి. తయారీ అయ్యేది కూడా మీరు దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. కటింగ్ చేయడం, స్టిచ్చింగ్ చేయడం మొత్తం కూడా ఏరియా, ఆ ఊరు మొత్తం ఈ బిజినెస్లోనే ఉంటాయి, వేరే ఏది ఉండదు, ఓకేనా. దీని మీద ఆధారపడే బిజినెస్లో ఇతర, అంటే మీకు టీ షాప్స్, ఇవి స్వీట్స్, ఇవి ఉంటాయి. మిగతా మొత్తం కూడా జీన్స్ మ్యానుఫ్యాక్చరింగే ఉంటాయి అన్నమాట. కనుక మీకు ఫస్ట్ ఆప్షన్ అయితే మీరు ఎక్కడ దిగాలి అంటే కళ్యాణ్, ఓకేనా, కళ్యాణ్ జంక్షన్, రైల్వే జంక్షన్. అది మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడ ట్రైన్ ఎక్కినా కూడా మీరు కళ్యాణ్ జంక్షన్లో దిగాలి. అక్కడ ఉల్లాస్ నగర్, ఓకేనా, ఉల్లాస్ నగర్ 5, ఓకేనా. ఉల్లాస్ నగర్ 5కి తీసుకొని వెళ్ళమంటే బయట ఆటో తీసుకొని వెళ్తారు, లేకపోతే లోకల్గా మీకు లోకల్ ట్రైన్స్ ఉంటాయి. ఆ ట్రైన్ 3వ స్టాపింగ్లో దిగితే అదొకటి. రెండో ఆప్షన్ మీకు, అదే మీరు ఇటు చూసుకుంటే మనకి సౌత్లో చూసుకుంటే బెల్లారి ఉందండి. బెల్లారి కూడా చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కొన్ని వందలు ఉన్నాయి అన్నమాట బెల్లారిలో. ఇది కర్ణాటకలో ఉంటుంది బెల్లారి, ఓకేనా. సో మీకు బెల్లారి, మీకు ఏపీ తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి అయినా మీరు వెళ్ళొచ్చు బెల్లారికి.
ఆ బెల్లారి నుంచి మీరు తీసుకొని రావచ్చు అనమాట. మ్యానుఫ్యాక్చరర్స్ అక్కడ కూడా ఫుల్గా ఉన్నారు, చాలా తక్కువ ధరకే మీకు బెల్లారిలో కూడా దొరుకుతుంది. సో మీకు ఏది దగ్గర అనేది చూసుకోండి. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరర్స్ లేదా అంటే తక్కువ మంది ఉన్నారు, ట్రేడర్స్ ఎక్కువ మంది ఉన్నారు. హైదరాబాద్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఎక్కువ, అంటే పెద్ద మొత్తంలో మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొని, అంటే సూరత్, అహ్మదాబాద్ ఇక్కడ నుంచి కొని ట్రేడ్ చేసే వాళ్ళు ఎక్కువ అనమాట ఇక్కడ, ఇది హైదరాబాద్లో. కనుక రేట్ అనేది కాస్త డిఫరెంట్ ఉంటుంది. పెద్ద మొత్తంలో సరుకు తీసుకొని వచ్చేటప్పుడు క్వాలిటీలో, రేట్లో ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది. అదే మ్యానుఫ్యాక్చరర్స్ అనుకోండి, వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ చూపిస్తారు మనకి. మీరు వెళ్ళగానే ఉల్లాస్నగర్ 5లో కూడా జీన్ క్వాలిటీ అనేది చూపిస్తారు, ఏ క్వాలిటీ ఎంత అనేది. మినిమం మీకు 110, 120 నుంచే స్టార్ట్ అయిపోతుంది జీన్స్ అనేవి. కానీ రేట్ అనేది 200, 250, 300, 350, 400, 450, ఇంకా 600లో కూడా జీన్స్ అనేది చూపిస్తారు. ఏ క్వాలిటీ కావాలో అది మనకి రెడీ చేసి ఇస్తారనమాట. ఓకేనా. అదే మీరు 1000 పీసులు, 2000 పీసులు ఆర్డర్ ఇచ్చారనుకోండి, మీ ఓన్ బ్రాండ్ మీదే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఏదో ఇప్పుడు మీకు ఎస్ఎస్ ఫ్యాషన్స్ అనుకోండి, అంటే మీ షాప్ పేరు ఎస్ఎస్ ఫ్యాషన్స్ అంటే మీరు ఒక 2000 జీన్స్ అలా ఆర్డర్ ఇచ్చారంటే ఎస్ఎస్ ఫ్యాషన్స్ మీదే వాళ్ళు రెడీ చేసి ఇచ్చేస్తారు, జీన్స్ మీదే వచ్చేస్తుంది ఎస్ఎస్ ఫ్యాషన్స్ అనేది. మీకు మొత్తం కూడా ఆ బ్రాండ్ మీదే రెడీ చేసి ఇచ్చేస్తారనమాట. కనుక ఆ విధమైన ఫెసిలిటీస్ కూడా అక్కడ ఉన్నాయి. ఎక్కడైనా మీరు బెల్లారిలో కూడా పెద్ద మొత్తంలో తీసుకునేటట్టయితే మీ బ్రాండ్ మీదే రెడీ చేసి ఇస్తారు. ఆ విధంగా కూడా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు షాప్ పెట్టుకొని. మంచి బిజినెస్ అండి. నెలకి మెయిన్ మార్కెట్ ఏరియాలో అయితే 5 లక్షలకు ఆదాయం అనేది తగ్గదు. జీతాలు అన్నీ పోను, కరెంటు బిల్, రెంట్ పోను, 5 లక్షలకు తగ్గదనమాట పండుగల సీజన్లో. ఇంకా పెద్దగా అంటే మీ దగ్గర ఎక్కువ డిజైన్స్, ఎక్కువ స్టాక్ ఉండాలి. ఎంత పెద్దగా పెడితే అంత పెద్ద మీకు బిజినెస్ ఉంటుంది, లాభాలు కూడా అలానే ఉంటాయన్నమాట. చాలామంది బట్టల వ్యాపారంలో దిగడానికి కారణం అదే. అంబానీ నుంచి అదాని వరకు అందరిది కూడా క్లాత్ బిజినెస్ నుంచి వచ్చిన వాళ్ళే. మీరు కావాలంటే గూగుల్ చేయండి, అందరిది క్లాత్ బిజినెస్ ఉండింది. ఓకేనా. కనుక చాలా పెద్ద మొత్తంలో తక్కువ పీరియడ్లో అరేంజ్ చేయాలంటే క్లాత్ బిజినెస్సే. కానీ మంచి సెంటర్ చూసి పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. పెద్ద మొత్తంలో పోగొట్టుకోవాలన్నా క్లాత్ బిజినెస్సే. సరైన సెంటర్ పెట్టకపోతే స్టాక్ ఆగిపోద్ది, బిజినెస్ అనేది జరగదు, లాస్ అవుతారు. ఫస్ట్ అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఒక బిజినెస్ కాన్సెప్టే ఇది. కాకపోతే దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి. ప్రశాంతంగా షాప్ పెట్టుకొని కూర్చొని సంపాదించవచ్చు. ఇది పండుగల సీజన్, చాలా వేగంగా మీరు షాప్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. షాప్ రెడీ చేసుకొని పబ్లిసిటీ కూడా ఇచ్చుకోవాలి. పబ్లిసిటీ కంపల్సరీ, చాలా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఏరియా నుంచి, చుట్టుపక్కల ఏరియా నుంచి పాంప్లెట్స్ ఇవ్వడం నుంచి, న్యూస్ పేపర్లో పాంప్లెట్ పెట్టి పంపించడం వరకు అన్ని న్యూస్ పేపర్ పంచే వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తే వాళ్ళు మీ పాంప్లెట్, మీ షాప్ ఒక పాంప్లెట్ దాంట్లో పెడతారు. సో దాంట్లో మీరు ఏమేమి ఆఫర్ నడుస్తుంది, ఎంత డిస్కౌంట్ రేట్స్ ఏంటి అనేది దాంట్లో పెడితే ఆ పేపర్ చదివే వాళ్ళు పేపర్ లోపల అది ఉంటుంది చూస్తారు అనమాట. సో దీనిపైన గ్రౌండ్ రీసెర్చ్ చేసి ముందడుగు వేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.